ఎస్వీఎస్ కళాశాలలో మహిళా క్రికెట్ టోర్నమెంట్ ను వైస్ చైర్పర్సన్ డాక్టర్ ఎర్రబెల్లి సువర్ణ ప్రారంభించారు. హనుమకొండ 55వ డివిజన్ భీమారంలో ప్రముఖ విద్యా సంస్థలైన ఎస్వీఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ లో అండర్ 18 ఇంటర్ కాలేజ్ మహిళా క్రికెట్ టోర్నమెంట్ ముఖ్య అతిథిగా హాజరైన ఎస్వీఎస్ కళాశాల వైస్ చైర్పర్సన్ డాక్టర్ ఎర్రబెల్లి సువర్ణ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి క్రీడల్లో పాల్గొనడానికి ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందని, చదువులతో పాటు ఆటపాటలు మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయని, క్రీడలను మా విద్యా సంస్థలు నిర్వహించడం చాలా గర్వంగా ఉందని తెలిపారు. క్రీడలకి స్విమ్మింగ్ మరియు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నాము. చాలా కాలేజీల నుండి చాలా తక్కువ టైం ఉండము, తర్వాత ఎగ్జామ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కోసం ప్రాక్టికల్స్ ప్రిపేర్ చేయించడము, అట్లాంటి వాటిల్లో చాలా కళాశాలల్లో వాళ్ళ విద్యార్థులు బిజీగా ఉండటం వల్ల చాలా రెస్పాన్స్ రాకపోయినా కానీ ఇప్పటికైనా పర్వాలేదు. చాలా కాలేజెస్, ముఖ్యంగా గవర్నమెంట్ కాలేజెస్, కొన్ని ప్రైవేట్ కాలేజెస్, మా దగ్గర డిప్లొమా అండ్ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులు కూడా ఇందులో టీమ్స్ ఫామ్ అయ్యి క్రికెట్ ఈరోజు ప్రారంభించాము. ఇంకా స్విమ్మింగ్ కూడా ఈరోజు ప్రారంభిస్తున్నాము. వీటిలో ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అన్నది కాకుండా వీళ్ళకు ఓ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అనేది డెవలప్ చేయాలి. వాళ్ళు పోటీతత్వం ఉండాలి. ఓడిపోయినప్పుడు కూడా డిప్రెస్ కాకుండా దాన్ని కూడా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో తీసుకునే నైజం అలవర్చాలి. ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు చాలా స్ట్రెస్ ఉంటుంది. ఈ అడాల్సెంట్ ఏజ్లో వాళ్ళు ఎమోషనల్లీ కూడా కొంత ఇంబ్యాలెన్స్డ్ ఉంటారు. ఇలా క్రీడలు పోటీలు నిర్వహించడం వల్ల వాళ్ళలో ఒక స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అనేది డెవలప్ అయితే అది నిజ జీవితంలో కూడా రేపొద్దున ఎంసెట్లో కానీ, ఐఐటీలో కానీ, ఇంకా పోటీ పరీక్షల్లో కానీ వాళ్ళు కొంచెం ర్యాంకులో తేడా వచ్చినప్పుడు, రిజల్ట్లో తేడా వచ్చినప్పుడు వాళ్ళు డిప్రెస్ అయిపోకుండా అది తట్టుకొని నిలబడే ఒక మనోధైర్యం ఇవ్వడానికి కోసం మేము మెయిన్గా ఈ క్రీడలు నిర్వహిస్తున్నాం. అందులో క్రికెట్, స్విమ్మింగ్ అనేది కొంచెం రేర్గా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ లేక అయితేనేమి, లేకపోతే విద్యార్థులకు అంత టైం వెచ్చించలేకపోతేనేమి ఆ రెండిట్లో కొంచెం వెనుకబడి ఉన్నారు. కాబట్టి మన వరంగల్ నగరంలో మేము ఆ రెండింటిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ 2 days కాంపిటీషన్ ఫెస్ట్ పెట్టాము. ఇందులో పాల్గొన్నందుకు విద్యార్థులకు చాలా అభినందనలు. వాళ్ళని ఎంకరేజ్ చేసి పంపించిన కళాశాల యజమాన్యాలకు, వాళ్ళ ప్రిన్సిపల్స్కి, వాళ్ళ సిబ్బందికి కూడా ధన్యవాదాలు. ఇంకా ముందు మన కళాశాలలో మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి అన్ని కళాశాలలు స్టూడెంట్స్ అంటే ఒక మన కాలేజ్ స్టూడెంట్స్ కాదు, ఏ స్టూడెంట్ని చూసినా మాకు అదే అభిమానము, ప్రేమ అనేది ఉంటుంది. అందరూ పిల్లలు, యూత్ అందరూ కూడా డెవలప్ అయితేనే మన దేశం డెవలప్ అవుతుంది, మన జీవన విధానం కూడా మారిపోతుంది. కాబట్టి అందరు విద్యార్థులకు మేము ఇలా తరచుగా కాంపిటీషన్స్ నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. అందుకు సహకరిస్తున్న కళాశాల యజమాన్యాలకు, సిబ్బందికి, విద్యార్థులకు, తర్వాత దీన్ని ప్రోత్సహిస్తున్న మీడియా మిత్రులకు, రక్షణ కల్పిస్తున్న పోలీస్ ఆఫీసర్స్కి, తర్వాత ఎంకరేజ్ కూడా చేస్తున్నారు. నిన్న ఏసీపీ గారు వచ్చారు, వారు కూడా స్పోర్ట్స్ పర్సన్ అంట, చాలా ఎంకరేజ్ చేశారు పిల్లల్ని అలా ఆడాలి ఇది అదని. సో వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. మనందరం కలిసికట్టుగా ఒక మంచి ఆరోగ్యవంతమైన సమాజాన్ని, ఒక బ్యాలెన్స్డ్ ఇమోషనల్ బ్యాలెన్స్ని సాధించడానికి విద్యార్థుల్లో అనివార్య పరిస్థితుల్లో అకారణంగా వాళ్ళు ఇబ్బంది పడకుండా మనందరం కూడా పాటుపడాల్సిన బాధ్యత మన మీద ఉందని మేము అనుకుంటున్నాం. నేను డాక్టర్ ఈ సువర్ణ, ఎస్వీఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వైస్ చైర్పర్సన్.